స్తోత్రం 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 అని మానక దివారాత్రులు కొన్ని వేలాది కోట్లాది దేవదూతల చేత కొలువబడుతూ ఉన్న మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీ ప్రశస్త నామానికి వందనాలు ప్రభువా. ఈ యొక్క సమయంలో ప్రత్యేకంగా పాటల ద్వారా మీ నామాన్ని కనపరచడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన ప్రభువా. ఈ మిగిలిన సమయాన్ని మీ స్వహస్తాలకు సమర్పిస్తూ ఉన్నాం ప్రభువా. మీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని వర్ధలింప చేయమని, ఆరాధన కార్యక్రమాన్ని, వాక్య పరిచర్యను మీరు మా కొరకు దీవించి ఆశీర్వదించి మా అందరికీ ఆశీర్వాదకరంగా మీరు మార్చుమని, చేరువచ్చిన మమ్మల్ని అందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామాన ప్రార్థించి మరి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 11 నుంచి 15 వచనాల వరకు చదువుకుందాం. దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా చేసుకొనుటకు అది చాలదు. కావున సంతోషముగా నుండుట కంటెనో, తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటెనో శ్రేష్టమైనదేదియు నరులకు లేదని నేను తెలుసుకొంటిని. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖము అనుభవించుట దేవుడిచ్చు బహుమానమేనని తెలుసుకొంటిని. దేవుడు చేయు పనులన్నీయు శాశ్వతములని నేను తెలుసుకొంటిని. దానికి ఏదియు చేర్చబడదు, దాని నుండి ఏదియు తీయబడదు. మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉండునట్లు దేవుడిట్టి నియమము చేసి ఉన్నాడు. ముందు జరిగినదే ఇప్పుడు జరుగును, జరగబోవునది పూర్వమందు జరిగినదే. జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పించును. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, ప్రసంగి గ్రంథాన్ని రచించింది ఎవరు? ప్రసంగి గ్రంథాన్ని రచించింది సొలొమోను మహారాజ్. అయితే ఆయన ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి రాజు, మంచి పేరు సంపాదించినటువంటి రాజు, సమాధానంగా పరిపాలించినటువంటి రాజు. సొలొమోను అంటేనే సమాధానము అని అర్థం. అయితే ఈయన ఎంతో ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి రాజు, చాలా మంచి పేరు సంపాదించినటువంటి రాజు. ఆయన చెప్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే, దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. దేని కాలమందు అది చక్కగా జరగటానికి దేవుడు ఒక సమయాన్ని ప్రతి పని కొరకు, ప్రతి మానవుని జీవితంలో జరిగించినట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఈ పని కావటం లేదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సక్సెస్ రావటం లేదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఈ అధ్యాయములోనికి నేను వెళ్ళాలని ఆలోచన కలిగి ఉన్నాను, కానీ ఆ అధ్యాయములోనికి నేను వెళ్ళలేకపోతున్నానని, ఎన్నో సంవత్సరాలు ఎదురుచూపు, ఎన్నో సంవత్సరాల యొక్క నిరీక్షణ, ఎన్నో సంవత్సరాల యొక్క ఆ యొక్క స్థితిని దేవుడు తీసివేయటానికి దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని యొక్క శాశ్వతమైనటువంటి శోభాతిశయములోనికి మనల్ని నడిపించటానికి దేవుడు తన కృపను దయచేస్తున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే వీఆర్ ఎంటరింగ్ ఇంటూ ద స్టెప్పింగ్ ఇంటూ ఏ
డివైన్ టైమింగ్ అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి సమయములో ప్రతి కార్యము కూడా జరిగించబడటానికి దేవుడు తన కృపను, తన యొక్క సంభాషణను, తన యొక్క ఆలోచనను, తన యొక్క ప్రతి దానిని కూడా మానవుల పట్ల జరిగించటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నట్లుగా మనం దేవుని యొక్క వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఒక నిరీక్షణను ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉంటారు. వారి చదువులలో అయితేనేమి, వారి యొక్క వైవాహిక జీవితాల విషయాల్లో అయితేనేమి, వారి యొక్క పిల్లల జీవితాల్లో అయితేనేమి, వారి యొక్క గర్భఫలాల జీవితాల్లో అయితేనేమి, ఏది ఏమైనప్పటికీ కూడా ప్రియులారా, మీరు ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిలోకి వెళ్ళబోతున్నట్లుగా, ఒక ప్రత్యేకమైనటువంటి కాలములోనికి నడవబోతున్నట్లుగా, ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనలోకి వెళ్ళబోతున్నట్లుగా, ఒక ప్రత్యేకమైనటువంటి మెట్టులోనికి వెళ్ళబోతున్నట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదివినప్పుడు, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది యగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును, యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది యగును, ఎన్నిక లేనటువంటి వాడు బలమైనటువంటి జనమగునని దేవుని యొక్క వాక్య భాగంలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది యగును, ఎన్నిక లేనటువంటి వాడు బలమైన జనమగును, యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. అంటే మానవ జీవితంలో ప్రతి పనికి కూడా ఒక సమయాన్ని దేవుడు కేటాయించాడు. ఇప్పటి వరకు కూడా బహుశా మీరు ఆ సమయము కొరకు, ఆ యొక్క పరిస్థితి కొరకు, ఆ యొక్క మెట్టులోనికి వెళ్ళాలి అని చెప్పి ఎంతగానో ఆలోచన కలిగి ఉండవచ్చు. ఆ మెట్టులోకి నేను వెళ్ళాలి, ఆ మెట్టులోనికి నేను నడిచి ముందుకు వెళ్ళాలి, ఆ స్థితిలోనికి నేను వెళ్ళాలి అని చెప్పి ఎంతగానో దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండవచ్చు. ఎంతగానో మీరు ప్రార్థించి ప్రభు కొరకు చూస్తూ ఉండవచ్చు. ప్రభువా, ఈ మెట్టులోకి మమ్మల్ని తీసుకొని ప్రభువా, మమ్మల్ని నడిపించు ప్రభువా, మమ్మల్ని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకొని ప్రభు అని చెప్పి ఎన్నోసార్లు మనము ప్రభువుని అడిగి ఉండవచ్చు. అయితే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సమయము అన్న విషయాన్ని నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఇది మీ జీవితంలో ఒక మంచి మెట్టులోనికి వెళ్ళవలసినటువంటి సమయము, మంచి స్థితిలోనికి వెళ్ళవలసినటువంటి సమయము, మంచి పరిస్థితిలోనికి వెళ్ళవలసినటువంటి సమయం అన్న విషయాన్ని నేను దేవుని యొక్క వాక్య భాగంలో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆదికాండ గ్రంథము 18వ అధ్యాయము 14వ వచనంలో మనం గమనించినట్లయితే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును అనెను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివి అనెను. దీన్ని దేవుని యొక్క వాక్య భాగంలో మనం చదువుతున్నాం. మీదటికి మరి ఒక్కసారి మీ దగ్గరికి నేను వస్తాను అని చెప్పి దేవదూతలు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాయి. అబ్రహాం ఒకరోజు సాయంకాలం మధ్యాహ్న కాల సమయంలో సింధూర వృక్షము క్రింద కూర్చొని ఉన్నాడు. వృక్షం పేరేంటంట? సింధూర వృక్షం కింద కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉండి ఊరక అటువైపుగా చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే ముగ్గురు ఎత్తైనటువంటి మనుషులు మిట్ట మధ్యాహ్న సమయంలో అంగీలు వేసుకొని వాళ్ళు తల మీద తలపాగా ధరించి వారు ఆ యొక్క ప్రాంతంలో నడుస్తూ ఇలా ముందుకు రావడాన్ని ఈ అబ్రహాము గమనించాడు. అబ్రహాం గమనించి అంటున్నాడు, అబ్రహాము వారిని చూసినప్పుడు అనుకుంటున్నాడంట, ఇదేంట్రా దేవదూతలు ఈ సమయంలో వస్తూ ఉన్నారేంటి? అసలు దేవదూతలని అబ్రహాముకి ఆ విధమైనటువంటి ఐడియాలజీ రావటానికి, ఒక నిశ్చయత రావటానికి కారణం ఏంటంటే దేవుని బిడ్డలు ఎవరో అర్థమైపోతుంది.
దేవుని బిడ్డలు, దేవుని యొక్క బిడ్డలు ఎలాగుంటారో, వారి ప్రవర్తన ఎలాగుంటుందో దేవుని బిడ్డలకు, దేవుని బిడ్డల యొక్క పరిస్థితి అర్థమైపోతూ ఉంటుంది ప్రియులారా. అయితే అబ్రహాము ఎప్పుడైతే ఆ దేవదూతలను చూశాడో అనుకుంటూ ఉన్నాడు కదా, అరే దేవదూతలేంటి ఈ సమయంలో ఈ వైపు నడుచుకుంటూ పోతున్నారు, వాళ్ళకి ఈ సమయంలో పనేంటబ్బా అనుకొని కొంత ఆలోచన కలిగి వారు ఆలోచిస్తూ ఉన్నటువంటి క్రమంలో అబ్రహాము వాళ్లకు ఎదురుగా పోయి అంటున్నాడు, అయ్యా వారి ముందు సాష్టాంగపడి నమస్కారం చేసి అంటున్నాడు, అయ్యా మీకు వందనాలు చెప్తున్నానయ్యా, ఇదిగో ఈ యొక్క సమయంలో మీరు మంచి ఎండ ప్రాంతంలో, ఎండ ఉన్నటువంటి ప్రాంతంలో మీరు ఇలాగ నడుచుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు కాబట్టి, మీరు ఎండకబడి వచ్చారు కాబట్టి కొంచెం మంచినీళ్ళు దాగి మీరు వెళ్ళండి. ఏమంటున్నాడు అబ్రహాం? ఏమంటున్నాడు ఏదండి? చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో మనం చదివితే చూడండి, 3వ వచనంలో మనం చూసినప్పుడు, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పిస్తాను, కాళ్ళు కడుక్కోండి, చెట్టు కింద అలసట తీర్చుకోండి, కొంచెం ఆహారం తెప్పిస్తాను, మీ ప్రాణములను బలపరుచుకోండి, తర్వాత మీరు వెళ్ళొచ్చు, ఇందు నిమిత్తమే కదా మీ దాసుని యొద్దకు వచ్చితిరి అనెను. వారు నీవు చెప్పినట్లు చేయుమనగా అబ్రహాము గుడారములో ఉన్న శారా యొద్దకు వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పెను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరచెను. తరువాత అతడు వెన్నను, పాలను, తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. చూడండి, ఈ దేవదూతలు ఎప్పుడైతే అబ్రహాము కనపడ్డారో అంటున్నాడు, అయ్యా ఈ చెట్టు కింద కూర్చోండి, కొంచెం మంచిళ్ళు తాగెళ్ళురుగోని అని చెప్పి అంటున్నాడు. సాధారణంగా ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు, మన ఇంటికి గెస్ట్ వచ్చారనుకోండి ఎవరైనా, మనం ఏం చేస్తాం? ఒక గెస్ట్ ఇంటికి వచ్చాడు, ఏమండి ఆహ్వానిస్తాం. గెస్ట్ని ఏం చేస్తామంటే కాళ్ళు కొడుకోమని చెప్పిన తర్వాత ఇంట్లోకి రండి అని అంటాం. ఈ అబ్రహాం ఏమంటున్నాడంటే, అప్పుడు ఇల్లు లేవు కదా, అప్పుడు అన్నీ కూడా గుడారాల్లో నివాసం చేస్తున్నారు. ఈ యొక్క గుడారంలోనేమో అబ్రహాము భార్య అయినటువంటి శారయి ఉంది గుడారంలో. ఆ దినాలలో స్త్రీలు పురుషులను డైరెక్ట్గా చూడటానికి లేదు. యూదుల ఆచారం ప్రకారము స్త్రీలు పురుషులను డైరెక్ట్గా చూడరు. అందుకే మీరు మన ముస్లిం సహోదరులను చూసినప్పుడు వాళ్ళు పైనుంచి కిందికి ఒక వస్త్రాలు ధరించి ఉంటారు, వాళ్ళ లేడీస్ అందరూ కూడా. మనం గమనించినట్లయితే ఆ మిడిల్ ఈస్ట్ ప్రాంతం అంతా కూడా, ఆ ఈజిప్టు, ఆ యొక్క యెరూషలేము, ఆ ప్రాంతం, ఆ మిడిల్ ఈస్ట్ ప్రాంతం అంతా కూడా ప్రియులారా, ఆ 10 దేశాలన్నీ కూడా ఇలాంటి సంస్కృతిని అవలంబిస్తూ ఉన్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. సరేనని చెప్పి చెట్టు కింద కూర్చోబెట్టాడు దేవదూతల్ని. కూర్చోబెట్టి అంటున్నాడు, కొంచెం మజ్జిగ తాగేళ్ళండి అయ్యా, నేను మజ్జిగిస్తాను, కొంచెం మంచినీళ్ళు తాగేయాలండి, ఎండకబడి వచ్చారు కదా మీరు అని చెప్పి ఫస్ట్ ఏం చేస్తున్నాడంటే వారికి కొంత హాస్పిటాలిటీ ఇస్తున్నాడు, వారిని కొంత చల్లబరుస్తున్నాడు. ఎండకు వచ్చారు కాబట్టి వారిని కొంచెము నెమ్మదిగా ఉండండి అని చెప్పి వారిని నెమ్మది పరిచేటటువంటి సమయంలో ఈ అబ్రహాం ఏం చేశాడంటే త్వరగా ఇంట్లోకి పోయి, ఇదిగో దేవదూతలు వచ్చారు, వాళ్ళకి మనం మంచి ఆహార పదార్థాలు పెట్టాలి కాబట్టి ఇదిగో అని చెప్పేసేసి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని ఆమె చెప్పాడు. ఎన్ని మానికలంట? మానిక అంటే ఎన్ని కేజీలండి? 3 కేజీలా? 2.5 కేజీలు లేదా 3 కేజీలు? 3 మానికలంటే 3 వేసుకోండి, 3 కేజీలు వేసుకోండి, అప్రాక్సిమేట్గా 9 కేజీల పిండి. 9 కేజీల పిండిని ఏమో పట్టుకుని ఆ పిండిలో నీళ్లు పోసి ఆ పిండిని పిసికి ఆ పిండిని రొట్టెలుగా తయారు చేయడానికి ఈమె ప్రయత్నం చేస్తూ ఉంది.
త్వరగా అబ్రహాం ఏం చేశాడంటే వెంటనే తన గొర్రెలు ఉన్నటువంటి ప్రాంతానికి పరుగున పరిగెత్తుకుంటా పోయి అక్కడికి వెళ్ళి లేత దూడను తీసుకొని వచ్చి దాన్ని వధించి దాన్ని రెడీ చేయండిరా, మీకు ఎందుకు త్వరగా, ఇదిగో మేమందరం కూడా భోజనం చేయాలి అని చెప్పి వాళ్ళతో త్వరగా పనంతా కూడా పురమాయిస్తున్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియులారా. సరే, కొంతసేపు అయిపోయిన తర్వాత చూడండి, ఈ దూడను తీసుకొని రావటము, వీటన్ని సిద్ధపరచడము, దీని గురించి ఎక్కువ డిస్కషన్లోకి ఎక్కువ స్టడీలోకి నేను వెళ్ళట్లేదు. కానీ ఇంకొంచెం కిందికి గమనించినట్లయితే తరువాత వారు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. ఎంతమందికి వెన్న తెలుసండి? వీరు తినే ఆహారం మీరు చూడండి, మనం చూద్దాం వీరు తినే ఆహారం ఏంటనేది. రొట్టెలు చేయమన్నాడు, దూడను వధించమన్నాడు, తర్వాత వెన్న తెచ్చాడు, తర్వాత పాలు తెచ్చాడు. మిట్ట మధ్యాహ్న సమయంలో వీరికి పెట్టేటటువంటి ఆహారం ఏంటంటే రొట్టెలు, మంచి లేత దూడ, అంతేగాక వెన్న, పాలు, తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారి భోజనము చేయుచుండగా వారి యొద్ద చెట్టు క్రింద నిలబడి మీరు భోజనం చేయండి అయ్యా అని చెప్పి వారి మధ్య నిలబడి చూస్తూ ఉన్నాడు అబ్రహాం. వారు భోజనం చేస్తున్నారు. ఒక్కొక్కరు దాదాపు 9 కేజీల రొట్టెలు, కేజీకి ఎన్ని రొట్టెలు అవుతాయో నాకు తెలియదు కానీ 9 కేజీల రొట్టెలు తీసుకుని వచ్చి వాళ్ళ ముందు పెట్టారు. తినమంటా ఉన్నాడు అబ్రహాము. వాళ్ళందరినీ తినమంటా ఉంటే వారు ఆలోచిస్తున్నారు, తింటాంలే అని చెప్పి మాట్లాడుతున్నారు, కొంచెం సీరియస్గానే ఉన్నారు దేవదూతలు. తినమని చెప్తే సరే అని చెప్పి నిలబడ్డారు. అబ్రహాము నిలబడ్డటువంటి ఆ పద్ధతిని చూసి వెంటనే ఈ దేవదూతలు ఆహారం తినడం ప్రారంభించారు. తిని కొంతసేపు అయిన తర్వాత వారు అతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నదని అడుగగా అతడు, అదిగో గుడారములో ఉన్నదని చెప్పెను. అందుకు ఆయన, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదము, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుని కలుగునని చెప్పెను. చూడండి, అబ్రహాము ఎంతో విశ్వాసము కలిగి నివాసము చేస్తూ ఉన్నటువంటి ఒక మంచి విశ్వాస వీరుడు. ఈ అబ్రహాము దేవదూతలు అని తెలియకుండానే దేవదూతలను గమనించినటువంటి వ్యక్తి. రెండవది, వారికి ఆహారము సరఫరా చేసినటువంటి వ్యక్తి. మూడవది, అబ్రహాముకి పిల్లలు లేరు అనేటువంటి సంగతి అబ్రహాము దేవుని యొక్క దూతలకి చెప్పకపోయినప్పటికీ కూడా వారు గమనించేయమంటున్నారంటే, మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తాం అబ్రహాం, వచ్చే సంవత్సరం మళ్ళా ఈ ప్రాంతానికి మేము వస్తాం, అప్పటికి దేవుడు నీకు ఒక గర్భఫలాన్ని ఇచ్చుంటాడు, తప్పకుండా ఇస్తాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో అబ్రహాము భార్య అయినటువంటి శారా అంట కొంచెం నవ్వుకుంది. ఎవరైనా నవ్వుకుంటారు. కారణం ఏంటంటే స్త్రీ ధర్మము ఉడికినటువంటి వ్యక్తిగా ఈ యొక్క శారా కనబడతా ఉంది. అంతే, ముసలాం అయిపోయింది. అబ్రహాముకే దాదాపు 100 పైన ఉంటాయి సంవత్సరాలు. ఈమె కూడా దాదాపు అబ్రహాముకి దగ్గర ఒక 5-6 సంవత్సరాల డిఫరెన్స్తో ఉంటుంది. ఇద్దరు ముసలోళ్ళు అయిపోయారు, వృద్ధులైపోయారు, చర్మమంతా చీకిపోయింది, చాలా వృద్ధులుగా కనబడుతున్నారు, చాలా వయసు పైబడినటువంటి వ్యక్తులుగా వీళ్ళిద్దరూ కనబడుతున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మాట మనం గమనిస్తే, స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిన గనుక శారా, నేను బలము ఉడికిన దానినని, దాని తరువాత నాకు సుఖము కలుగున, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున్న నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును అనెను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును నీవు నవ్వితివి అనెను అని దేవుని వాక్యములో మనము జ్ఞాపకము చేసుకుంటాం. ఎప్పుడైతే ఆ దేవదూతలు చెప్పారో ఏమి కొంచెం నవ్వొచ్చేసింది. మేమిద్దరం వృద్ధులం కదంటండి. ఆమె ఆలోచించినటువంటి ఆలోచనలో ఏమీ పొరపాటు లేదు. కానీ దేవునికి అసాధ్యమైనటువంటి కార్యము ఈ భూలోకంలో ఏది కూడా లేదు. ఇక్కడ మాట్లాడుతున్నాడు కదా,
దేవుడు యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను అని చెప్పి ఇక్కడ అబ్రహాముతో దేవదూతలు మాట్లాడుతున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎస్, దేవుడు చేయడానికి ఇష్టపడినటువంటి దేవుడుగా కనబడుతున్నాడు. దేవుడు గొప్ప కార్యము చేయడానికి ఇష్టపడుతున్నాడు. మనకి అసాధ్యమే కానీ, మన శరీరాలకు అసాధ్యమే కానీ, మానవ మాతృలమైనటువంటి మన శరీరాలకు అది అసాధ్యముగా కనబడవచ్చు, మనకి కనబడవచ్చు. కానీ ప్రియులారా, దేవుడు సర్వము ఎరిగినటువంటి దేవుడు, దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించినటువంటి దేవుడు, నీటిని ద్రాక్షారసముగా మార్చినటువంటి దేవుడు, ఏమీ లేనటువంటి చోట నీటి ఊటను ఆయన బయటికి తీసుకుని వచ్చినట్లుగా మనము దేవుని గురించి ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. కానీ చివరికి దేవుని మాటే మనుషుల జీవితాల్లో నెరవేర్చబడుతున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. మన ఆలోచనలు కాదు కానీ ప్రియులారా, దేవుని యొక్క ఆలోచనలు మన జీవితంలో గొప్పవిగా జరగటానికి, దేవుని యొక్క ఆలోచనలు ప్రతి ఒక్కరి జీవితంలో జరగటానికి, దేవుని యొక్క ఆలోచనలు నీ జీవితంలో సిద్ధింపబడాలని దేవుని యొక్క ఉద్దేశమైనట్లుగా ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే, అందుకే ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనంలో ఆ మాటకి కంక్లూజన్ మనం గమనించినట్లయితే, ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందెను. మనుషులు తమ కంటే గొప్పవాని తోడు అని ప్రమాణము చేతురు. వాని ప్రతి వివాదములోనూ వివాదాంశమును పరిష్కారము చేయనది ప్రమాణమే. అయితే మనం చూస్తే ఆ మాట నమ్మి, పైనుంచి కూడా మనం చదివినట్లయితే, ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందాడు. ఆ మాటను నమ్మాడు. దేవదూతులు చెప్పినటువంటి మాటను నమ్మాడు కాబట్టి ఒక మంచి గర్భఫలాన్ని ఆయన పొందుకోవడానికి దేవుడు తన కృపనిచ్చినట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మనకు అసాధ్యమే ప్రియులారా, మనము చేయలేనటువంటిదే, మనకు అసాధ్యమైనటువంటి క్రియే, డాక్టర్స్కి అసాధ్యమైనటువంటి క్రియే, సైంటిస్టులకు అసాధ్యమైనటువంటి క్రియే. కానీ దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడుగా కనబడుతున్నట్లుగా ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిలోనికి మనల్ని తీసుకొని పోవాలని దేవుని యొక్క ఉద్దేశమైనట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యెరూషలేము అనేటువంటి ప్రాంతం లేదా ఇజ్రాయెల్ కంట్రీ అనేటువంటిది చాలా చిన్న ప్రాంతం. లక్షల్లో ఉంటారు మహా అయితే జనం. మన హైదరాబాద్ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది ఆ ప్రాంతం అంతా కూడా. చుట్టూ దాదాపు 8, 9 లేదా 10 దేశాలు ఉంటాయి. అన్నీ కూడా ముస్లిం కంట్రీస్ ఉంటాయి. ఈ దేశాన్ని, ఈ యెరూషలేము అనేటువంటి ఇజ్రాయెల్ అనేటువంటి దేశాన్ని సంహరించాలి, ఈ దేశము ఈ మ్యాప్లో, వరల్డ్ మ్యాప్లో లేకుండా చేయాలని అనాది కాలము నుంచి కూడా ఎన్నో ప్రభుత్వాలు ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఎన్నో రకాలుగా ఆ దేశం మీదకి రకరకాలుగా దండయాత్రలు చేస్తూనే ఉన్నారు. రకరకాలుగా ఆ దేశాన్ని సర్వనాశనం చేద్దామని చెప్పి ఆలోచన కలిగి ఉన్నారు ప్రియులారా. కానీ ఎప్పుడు యుద్ధం వచ్చినా కానీ, ఎప్పుడు ఎలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితి వచ్చినా కానీ ఆ దేశము బలము పుంజుకొని, ఆ దేశానికి ఇతర దేశాలు సపోర్ట్ చేసినా చేయకపోయినా సరే ఆ దేశము తనకి తానుగా బలము పుంజుకొని, తనకి తానుగా అభివృద్ధిలోనికి వచ్చి ఎంతో విస్తారమైనటువంటి సంపదను తను సృష్టించుకొని అది ఆ యొక్క దేశంలో దాచిపెట్టుకున్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఆ ఇజ్రాయెల్ దేశం వైపు చూస్తూ ఉంటే అందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు. ప్రతి విషయంలో కూడా, ఈవెన్ ఏఐ టెక్నాలజీ విషయంలో, వ్యవసాయం విషయంలో, ఆహార పదార్థాల విషయంలో, శాటిలైట్స్ విషయాలలో, రాకెట్స్ విషయాలలో, సైన్స్ విషయాలలో ఇజ్రాయెల్ దేశము మనందరికన్నా ఎన్నో సంవత్సరాల ముందు అడ్వాన్స్డ్ టెక్నాలజీలో వారు నివాసం చేస్తున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాగ సాధ్యమైందండి వాళ్ళకి? ఎలాగ సాధ్యమైందంటే వాళ్ళు ఎంతో కష్టపడి పనిచేసేటటువంటి ప్రజలు అంటండి.
కష్టపడి పని చేస్తారంట, దేశం కొరకు, దేశము కొరకు నిలబడతారంట, దేశము కొరకు వారి సంపదనిస్తారంట, దేశము కొరకు వారు రక్తాన్ని చిందిస్తారంట, దేశము కొరకు వారు త్యాగం చేస్తారంట, దేశము కొరకు వారు రాజు, ప్రెసిడెంట్ కుమారులు సైతము కూడా దేశం కొరకు వెళ్ళి మిలిటరీలో ఫైట్ చేయటానికి వారు ముందుకొస్తున్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రెసిడెంట్ కొడుకు వివాహం అయితే ఆ వివాహాన్ని కూడా పోస్ట్పోన్ చేసుకున్నాడు. రెండో కొడుకు వివాహం అయితే యుద్ధం జరుగుతుంది కదా, ఇప్పుడు నేను సంతోషించవలసినటువంటి సమయం కానే కాదు, నేను సంతోషపడే సమయం కాదు, ముందు మన శత్రువులను మనము సంహరించాలి, వారికి మన దేశం మీద హక్కు లేకుండా చేయాలి అన్నటువంటి విధంగా వారి సంతోషాలన్నీ కూడా ప్రక్కన పెట్టి ఈ దేశము యొక్క శోభ, ఈ దేశం యొక్క ప్రసిద్ధిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పే విధంగా వీరు ఇజ్రాయేలులు ప్రయత్నం చేస్తున్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరు చూడండి, అంత ఎడారి ప్రాంతంగా కనబడతా ఉంటుంది కదా మనం చూసినప్పుడు, కానీ ఆ ఎడారిలో నుంచి సస్యశ్యామలమైనటువంటి మొక్కలు ఒలిచినాయి అంటండి. ఆ ఎడారి భూభాగం అంతా కూడా ఆ దేశంలో కొంత భాగమే మొక్కలు పెరుగుతాయి. అక్కడ కూడా ఎంతో టెక్నాలజికల్గా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో వారు ఆ మొక్కలు పెంచి తక్కువ మట్టితో విస్తారమైనటువంటి పంటను ఎలాగ పండించుకోవాలా అనేటువంటి ఆ టెక్నాలజికల్ సిస్టమ్ని మొట్టమొదట తీసుకుని వచ్చింది ఇజ్రాయేల్ దేశం అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, ఆయనే నిద్రపోవట్లేదు దేవుడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఎన్ని దేశాలు రకరకాలుగా ఆ దేశం మీదకి దండెత్తి వచ్చినా కానీ ప్రియులారా, మన దేవుడు ఇశ్రాయేలు ప్రజలను కాపాడే దేవుడు కాబట్టి ఆయన కునుకడు, నిద్రపోకుండా. ఏ దేశమైతే ఇశ్రాయేలు దేశం మీదకి దండెత్తి దానిని సర్వనాశనం చేయాలని ఆలోచన కలిగి ఉన్నారో వారందరినీ కూడా చిన్నాభిన్నం చేసే దేవుడుగా మనకి కనబడుతున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్య భాగంలో మనం గమనించినట్లయితే మన దేవుడు అసాధ్యాన్ని సుసాధ్యము చేసేటటువంటి దేవుడు. మనకు అసాధ్యమే, మనం చేయలేనటువంటి పని, మనము చేయలేనటువంటి క్రియ మనకు అసాధ్యము కావచ్చు, కానీ దేవునికి సమస్తము సాధ్యము అన్న విషయాన్ని మనం దేవుని యొక్క వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఆదికాండ గ్రంథము 41వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఫరో యోసేపును పిలువనంపించెను కాబట్టి చెరసాలలో నుండి అతన్ని త్వరగా రప్పించిరి. చూడండి, ఫరో యోసేపును పిలువనంపించెను. యోసేపుని వాళ్ళ అన్నదమ్ములు అందరూ కూడా కొట్టేసేసి ఒక గోతిలో పడవేసేశారు, కొంత డబ్బులకు అమ్మేశారు. ఎందుకంటే ఇశ్రాయేలీయుల పిల్లలు చాలా చక్కగా ఉంటారు చూడటానికి, అంతేకాకుండా చాలా జ్ఞానము కలిగి ఉంటారు. వాళ్ళు చిన్ననాడే వాళ్ళు చాలా భక్తి భావాలతో పెరిగినటువంటి పిల్లలుగా కనబడతారు, జ్ఞానము కలిగి ఉంటారు. ఒకసారి చెప్తే దాని బ్యాక్గ్రౌండ్, దాని ఫ్రంట్ గ్రౌండ్ మొత్తము కూడా అర్థం చేసుకునేటటువంటి సామర్థ్యము కలిగినటువంటి పిల్లలుగా వాళ్ళు ఉంటూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ప్రపంచ దేశాలన్నిటిలోకెల్లా ఈవెన్ అమెరికా కన్నా, రష్యా కన్నా, జపాన్ కన్నా మనందరము కూడా జపాన్ అంటాము. జపాన్ వాళ్ళు 105 సంవత్సరాలు బ్రతికారండి, జపాన్ వాళ్ళు 120 సంవత్సరాలు బ్రతికారండి అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఈ దేశాలన్నిటికన్నా మించినటువంటి దేశము ఇజ్రాయేల్ దేశం అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే యోసేపును పిలువనంపించాడు ఫరో రాజు. ఎందుకు పిలువనంపించాడంటే యోసేపు దగ్గర ఒక స్పెషాలిటీ ఉంది. యోసేపు దగ్గర ఒక స్పెషాలిటీ ఉంది. కలలకు జవాబు చెప్పేటటువంటి ఒక మంచి ఆలోచన యోసేపుకు తెలుసు. కల చెప్తాడు, కలకున్నటువంటి తాత్పర్యాన్ని చెప్తాడు. ఇలాగ చెప్తూ ఉన్నటువంటి సమయంలో ప్రియులారా, ఒకరోజు ఇలాంటి కలలకు భావాలు చెప్తాడు అనేటువంటి ఆలోచన రాజుకు తెలిసినప్పుడు యోసేపును బయటికి పిలిపించాడు. యోసేపు బయటకు వచ్చి ఆయన ఒక మంచి స్థితిలోనికి రావడానికి 13 సంవత్సరాల సమయం పట్టింది. 13 సంవత్సరాలు సమయం పట్టింది. దేవుడు ఆయనను దీవించాడు. దేవుడు ఆయనను దీవించి ఒక ఉన్నత స్థితిని ఇచ్చాడు. చూడండి, కీర్తనల గ్రంథంలో 105వ కీర్తనలో 19వ వచనంలో మనం గమనించినట్లయితే,
అతడు చెప్పినటువంటి సంగతులు నెరవేరు వరకు యెహోవా వాక్కు అతనిని పరిశోధించుచుండెను. రాజు వర్తమానము పంపి అతనిని విడిపించెను. ప్రజలు నేలినవాడు అతన్ని విడుదల చేసెను. ఇష్ట ప్రకారము అతడు తన అధిపతులను ఏలుటకును, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును, తన ఇంటికి యజమానునిగాను, తన దేవదాస్తి మీద అధికారినిగాను అతనిని నియమించెను. యోసేపు గురించినటువంటి మాట అండి ఇది. రాజు ఇతని యొక్క కలభావాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఇంత జ్ఞానం ఎక్కడిది ఈ పిల్లవాడికి? ఇంత చిన్న వయసులో ఇంత జ్ఞానం ఎక్కడిది? ఇంత చిన్న వయసులో ఇలాగా భావము కల చెప్తున్నాడు, కలకి అర్థం చెప్తున్నాడు. ఇంత జ్ఞానం ఎక్కడిది అని చెప్పి ఆశ్చర్యపోతా ఉన్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రత్యేకత ఏంటంటే, వాళ్ళ పిల్లల యొక్క ప్రత్యేకత ఏంటంటే, మనం అంటాం కదా తెలుగులో ఏకసంతాగ్రహులో ఏదో అంటాం కదా, అలాంటి ప్రత్యేకతను వారు సంతరించుకున్నారు. ప్రియులారా, ఈ యొక్క యోసేపు ఆ దేశంలో రాజు క్రింద ఒక ప్రధానమంత్రిగా ఈ యొక్క దేవుడు ఆ బిడ్డను ఏర్పాటు చేసినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. రాజు క్రింద ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిగా రాజు అంటున్నాడు, అయ్యా నేను ఇంకా సిగ్నేచర్ తప్ప నేను ఇంక ఏమీ చేయను, అన్నీ నువ్వే చేయాలి అని చెప్పి ఈయనకి ఒక పెద్ద పదవిని అప్పగించినట్లుగా మనం దేవుని యొక్క వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదివినట్లయితే, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినటువంటి వాడాయనో. చూసారా, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు, ఈ భూలోకానికి పంపాడు. యేసయ్యని 3300 సంవత్సరాలు ఈ భూలోకంలో ఉన్నాడు. విస్తారమైనటువంటి పరిచర్యం చేశాడు. ఎంతోమందిని రక్షించాడు, ఎంతోమందిని ప్రేమించాడు, ఎంతోమందిని స్వస్థపరిచాడు, ఎంతోమంది బలహీనులుగా ఉన్నటువంటి వారిని బలపరిచాడు, విడుదల చేశాడు. శ్రమల్లో ఉన్నటువంటి వారిని, కష్టాల్లో ఉన్నటువంటి వారిని, ఆర్థికమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని, ఎన్నో బాధల్లో ఉన్నటువంటి వారిని యేసు ప్రభువు వారు విడిపించారు. ప్రియ సహోదరి సహోదరులారా, తర్వాత 33.5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి యవనస్తుడిని పట్టుకొని సిలువ వేశారు, ఆయన్ని చంపేశారు. అయితే ఆయన మరణాన్ని జయించి తిరిగి మళ్ళా 3వ దినాన తిరిగి లేచాడు. తండ్రి అతనిని తిరిగి 3వ దినాన మరణం నుంచి తిరిగి లేపాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు ఆ దేవుడు తన కుమారుని పంపెను. అవును, కాలము పరిపూర్ణం అవ్వాల్సినటువంటి సమయం ఆసన్నమవుతుంది. దేవుడు మరలా తన కుమారుణ్ణి పంపిస్తాడు. మరలా దేవుడు రాబోతూ ఉన్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్పి దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఒక కాలం రాబోతూ ఉంది. ఆ కాలములో యేసయ్య వచ్చినప్పుడు ఆయన్ని మనం ఎదుర్కోవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే యోహాను సువార్తలో మనం చదివినట్లయితే 2వ అధ్యాయం 4వ వచనంలో మనం చదివినప్పుడు అక్కడ యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని, నా సమయము ఇంకనూ రాలేదు అని చెప్పి యేసు ప్రభువారు తన అమ్మగారితో మాట్లాడుతున్నాడు. అంటే ప్రభువు రావడానికి ఒక సమయం ఉంది. ఒక సమయంలో ప్రభువు రాబోతున్నాడు. నీ జీవితంలో కార్యము జరగటానికి, నీ జీవితంలో ఏదైనా సరే గొప్ప కార్యము చేయటానికి ఒక సమయాన్ని దేవుడు కేటాయించాడు. కాబట్టి ఆ సమయము త్వరగా రాబోతూ ఉంది అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, శాశ్వతమైనటువంటి శోభాతిశయమైనటువంటి సమయము, ఒక సమయము రాబోతున్నట్లుగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఒక సమయాన్ని నీకు ఇచ్చాడు. ఆ సమయము దగ్గరే ఉన్నట్లుగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా,
పరిశుద్ధ గ్రంథంలో ఇంకొంత ముందుకెళ్ళినట్లయితే అపోస్తుల కార్యాల గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివినప్పుడు, శృంగారమును దేవాలయపు ద్వారమునద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తిరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరే. చూడండి, ఒక వ్యక్తి ఇద్దరు మనుషులు తీసుకుని వచ్చి ఒక వ్యక్తిని రోజు శృంగారం అనేటువంటి దేవాలయపు మెట్ల మీద ఒక వ్యక్తిని కూర్చోబెడతా ఉన్నారు. ఇద్దరు మనుషులు తీసుకొని వస్తున్నారు, కూర్చోబెడుతున్నారు. ఈయనేమో అందరినీ భిక్షం అడుక్కుంటున్నాడు. ఏదో 10 రూపాయలు, రోజుకి 20 రూపాయలు వస్తే ఆ డబ్బులు మళ్ళీ సాయంకాలం కల్లా వాళ్ళిద్దరు మనుషులు వచ్చి ఈ కుంటి వ్యక్తిని తీసుకొని ఇంటికి తీసుకొని పోయి దారిలో వెళ్తూ ఏదైనా సరే ఆహార పదార్థాలు కొనుక్కొని మళ్ళీ పొద్దున్నే తీసుకొని వచ్చి మంచి వస్త్రాలు వేసి తీసుకుని వచ్చి అక్కడ దేవాలయం ముందు కూర్చోబెడతా ఉన్నారు. ఇలాగ డైలీ రొటీన్ జరుగుతూ ఉంది వాళ్ళ జీవితంలో. ప్రియులారా, ఎప్పుడు కూడా అలాగే జరుగుతూ ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఇద్దరు వ్యక్తులు తీసుకొని వస్తారు. మార్నింగ్ అక్కడ కూర్చోబెడతారు, ఈవినింగ్ తీసుకొని పోతూ ఉన్నారు. డబ్బులన్నీ కలెక్షన్ తీసుకుంటున్నారు. వారి ఆహార పదార్థాలు కొనుక్కొని వారు బ్రతుకుతూ ఉన్నారు. ముగ్గురు కూడా సంతోషంగా నివాసం చేస్తూ ఉన్నారు. ఒకరోజు ఆశ్చర్యకరంగా పగలు 3 గంటల సమయంలో పేతురు యోహానులు మెట్లెక్కి మందిరంలోకి పోతూ ఉన్నారు. మెట్లెక్కి ఎడగబోతున్నారు, మందిరంలోకి పోతూ ఉన్నారు. పోతూ ఉంటే ఆ వ్యక్తులను అడుగుతున్నారు, అయ్యా నాకు ఏదన్నా సహాయం చేయండి అయ్యా, ఆకలి అవుతుందయ్యా అని చెప్పి ఈ యొక్క కుంటి వ్యక్తి వాళ్ళని అడుగుతూ ఉన్నాడు. అయ్యా సహాయం చేయండి అయ్యా, ఏదైనా డబ్బులు ఉంటే వేయండి అయ్యా, నాకు ఆకలి అవుతుందయ్యా అని చెప్పి అడుగుతూ ఉంటే వెంటనే పేతురు యోహానులు చెప్తున్నారు కదా, అయ్యా వెండి కానీ బంగారం కానీ మా యొద్ద. ఆ దినాల్లో వెండి బంగారం దానం చేసే అనుభవాన్ని కలిగి ఉన్నటువంటి బిడ్డలు. ఆ దినాల్లో నాణ్యాలు కాదు దానం చేసేది, వెండి దానం చేస్తారు, బంగారం దానం చేస్తారు. మనం కూడా చూస్తూ ఉంటాము కొన్నిసార్లు ఏదైనా సరే మంచి కథకి ఏదైనా సరే మంచి పని చేసినప్పుడు, బలా నువ్వు భలే చెప్పేవరు అని చెప్పి ఇదిగో తీసుకో అని చెప్పి టపక్కంత రాజు మెళ్ళ ఉన్న చైని బీకి ఇసిరేస్తూ ఉంటాడు. ప్రియులారా, ఎందుకంటే ఆ దినాల్లో బంగారం ఇస్తారు, వెండి ఇచ్చినటువంటి అనుభవాన్ని వారు కలిగి ఉన్నారు. ప్రియులారా, అంటే దేశాలన్నీ కూడా బాగా ధనికమైనటువంటి దేశాలు. వెండి బంగారాలు విస్తారంగా దేశంలో ఉన్నాయి. ఎన్నో వజ్రాలు, వైడూర్యాలు, మరకతాలు, మాణిక్యాలు, రాళ్ళు, ఇలాంటి డైమండ్స్ ఎన్నో రకాలైనటువంటివి ఆ దేశంలో, మన దేశంలో కూడా రోడ్ల మీద పెట్టి ఇప్పుడు వెజిటబుల్స్ ఎలాగ అమ్ముతున్నారో అలాగ అమ్మే సంప్రదాయం ఆ దినాల్లో ఉంది. ప్రియులారా, ఇప్పుడు జనులు ఎక్కువైపోయారు. బంగారం రేటు కూడా 1 గ్రామ్ కాయిన్ కొనాలంటే 10,000. ఎందుకంత విస్తారంగా రేటు పెరుగుతుందంటే దాన్ని కొనేటటువంటి వారు కూడా ఎక్కువైపోయారు. బంగారం కొనేటటువంటి వారు, వాటిని ధరించేటటువంటి వారు కూడా ఎక్కువైపోయారు. కాబట్టి దానికి వెల కూడా అంత ఎక్కువగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, పేతురు యోహానులు చెప్తున్నారు, అయ్యా బంగారం కానీ వెండి కానీ నా దగ్గర లేదు, కానీ మాకు కలిగినదే నేను మీకు ఇస్తాను అని చెప్పి, మాకు కలిగినదే, మేము ఏమైతే కలిగి ఉన్నామో మేము కలిగినదే నేను నీకు ఇస్తాను అని చెప్పి వెంటనే అతను చెయ్యి పట్టుకొని కథక్కని పైకి లాగారు ఇద్దరు. ఎప్పుడైతే పట్టుకొని పైకి లాగారో వాడి కాళ్ళు, అట్లాగే ఉన్నటువంటి కాళ్ళు 2 కూడా, కాళ్ళు చీలమండలు అన్నీ కూడా బలము పుంజుకున్నాయి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎప్పుడైతే వీళ్ళ చెయ్యి తాకిందో, ఎప్పుడైతే ఆ కుంటివాడి చెయ్యి వీళ్ళ చేతిలో పెట్టాడో, ఎప్పుడైతే చెయ్యి తాకిందో వెంటనే బలము పుంజుకొని వెంటనే లేచి, ఇంకా ఈడు సరే ఓకే బాగానే ఉన్నావుగా వెళ్తామని చెప్పేసి అనగానే వీడేమంటున్నాడంటే సరేనయ్యా బాగానే ఉన్నానయ్యా అని చెప్పేసి అంటున్నాడు. వీళ్ళేమో మందిరంలోకి పాటలు పాడదామని చెప్పి మందిరంలోకి వెళ్తుంటే వాళ్ళతో పాటు వెనకొచ్చి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి అని పాడుతున్నారు చర్చిలో లోపల పాడుతుంటే అందరూ కూర్చొని దేవుని స్తుతిస్తుంటే వీడేం చేస్తున్నాడంటే అటు చెడు పరిగెత్తున్నాడు, ఇటు పరిగెత్తుకుంటాడు. ఊరి వీడెవడో ఇటు పరిగెత్తున్నాడు ఏందిరా అని చెప్పి ఆశ్చర్యపోయి కింద మెట్ల దగ్గర భిక్షం అడుక్కుంటున్నటువంటి వ్యక్తి ఇతనే కదా. అలా బాగుపడతాను అన్న సంగతి తనకు అసలు తెలియని కూడా తెలియదు. నేను స్వస్థపడతాను అన్న సంగతి ఆ వ్యక్తికి అసలు తెలియని కూడా తెలియదు.
ఎప్పుడైతే కాళ్ళు బలము పుంజుకున్నాయో, ఎప్పుడైతే కాళ్లకు శక్తి వచ్చిందో, ఎప్పుడైతే కాళ్లకు బలం వచ్చిందో, చూడండి అక్కడ మనం చూసినట్లయితే 8వ వచనంలో, వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. వారు నడచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి, శృంగారమును దేవాలయపు ద్వారమునద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశించిపోయారంట. అందరు విస్మయముతో నిండిపోయారు, పరవశించిపోయారు. ఇదేంటబ్బా, ఇంత గొప్ప కార్యం జరిగిందా? పేతురు యోహానులు పట్టుకున్నప్పుడు వారు స్వస్థపరచబడి వెంటనే కాళ్లకు చేతులకు బలం వచ్చి దేవుని మందిరంలోకి ఇలా వచ్చారా అన్నటువంటి విధంగా అందరూ కూడా ఆశ్చర్యపోయినట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఎస్, దేవుడు ఒక ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితుల్లోనికి మనల్ని తీసుకుని పోవాలని తన యొక్క ఉద్దేశమైనట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బహుశా అది మనము ఊహించనటువంటి విషయం కావచ్చు, బహుశా అది మనము ఆలోచన చేయనటువంటి విషయం కావచ్చు. కానీ ఒకవేళ నీవు దానిని ఊహించి ఉండవచ్చు, ఒకవేళ దేవుడు నీకు ముందే తెలియజేసి ఉండవచ్చు. అయితే దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి, ఒక మంచి స్థితిలోనికి తీసుకొని పోవాలని ఈ ఉదయకాల సమయంలో ఒక ఆలోచన కలిగినట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మనం గమనించినట్లయితే అలాగా దేవుడు గొప్ప కార్యము చేసేటప్పుడు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదివినప్పుడు వారు ఎలాగుంటారంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడచి పోదురు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుకుంటారు. నూతన బలం, దేవుడు నూతన శక్తినిస్తాడు, దేవుడు నూతన బలాన్ని ఇస్తాడు, కాళ్లకు మూలుగులకు బలాన్ని ఇస్తాడు, స్వస్థపరుస్తాడు. దేవుని యొక్క వాక్య భాగంలో మనం గమనించినట్లయితే యెహోవా కొరకు ఎదురు చూసేటటువంటి వారు, యెహోవా వస్తాడని, ఆయన మనల్ని తీసుకొని పోతాడని ఒక నిరీక్షణ కలిగి నివాసము చేస్తూ ఉన్నటువంటి వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యము చేసే దేవుడుగా కనబడుతున్నట్లుగా మనం చూడాలి. వారు యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు, వారు పక్షిరాజు రెక్కలు చాపి పైకి ఎగురుదురు, వారు అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. అలయక పరిగెత్తటం, మంచి పరుగులో ఉంటారు కానీ అలసిపోరు. పరిగెత్తేవాడు ఎవడైనా సరే, సాధారణ పరిగెత్తేవాళ్ళు ఏం చేస్తారు? అలసిపోతారు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఆత్మీయ జీవితంలో మనము పరిగెడుతూ ఉంటాము, మంచి పోరాటము, మనము పోరాడటానికి మనము పరిగెత్తుతూ ఉంటాం, కానీ మనం అలసిపోం. ఇంకా మనం గమనించినట్లయితే సొమ్మసిల్లక నడిచిపోవదురు, నడుస్తూ ఉంటారు, దేవుని సన్నిధి నడిచి ముందుకెళ్తారు. కానీ సొమ్మసిల్లటం అనేటువంటిది వారి జీవితంలో ఉండదు. కారణం ఏంటంటే దేవుడే వారికి సహాయం చేస్తాడు. ఎందుకంటే వారు యెహోవా కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, వారు యెహోవా కొరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి వారు కాబట్టి వారు నూతన బలాన్ని, నూతన శక్తిని పొందుకునే బిడ్డలుగా ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అవునండి, దేవుడు నూతన శక్తిని ఇస్తాడు, నూతన బలాన్ని ఇస్తాడు, నూతన ఆరోగ్యాన్ని ఇస్తాడు, నూతన స్వస్థతనిస్తాడు. మనము అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే గొప్ప మేలులు చేసే దేవుడుగా మన దేవుడు కనబడుతున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మనము చేయవలసింది ఏంటంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదివినట్లయితే, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములో కొదువులేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఓర్చుకోవటానికి ప్రయత్నం చేయండి, ఓర్పు కలిగి ఉండండి. ఇన్స్టెంట్గా అయిపోవాలని చెప్పి అనుకోకండి, కొంత ఓర్పుని మీరు కలిగి ఉండండి. దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యము మన జీవితంలో చేసినటువంటి దేవుడు.
అంతేగాక మనం గమనించినట్లయితే యోహాను సువార్తలో 11వ అధ్యాయము 4వ వచనాన్ని మనం గమనించినట్లయితే, యేసు అది విని ఈ వ్యాధి కానీ దేవుని కుమారుడు మహిమపరచబడునట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది అనిను యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. కొంత అనారోగ్యం వచ్చింది, లాజరుకు అనారోగ్యం వచ్చిందని యేసు ప్రభు వారికి సమాచారం అందింది. యేసు ప్రభు వారు వెళ్ళడం కొంత ఆలస్యమైంది, ప్రయాణంలో కొంత ఆలస్యమైంది. సరేనని చెప్పి లాజరు మరణిస్తాడు. మరణిస్తే చివరికి 3 రోజుల తర్వాత 2 రోజుల తర్వాత యేసు ప్రభు వారు లాజరు ఉన్నటువంటి ఆ ఊరికి వస్తాడు. ఈ సిస్టర్స్ ఇద్దరు ఎంతగానో రోధిస్తూ ఉంటారు, బాధపడతా ఉంటారు. అయ్యా నువ్వు ఉంటే ఇటు జరిగేది కాదయ్యా, నీవు ఉండాల్సిందయ్యా, నువ్వెంతో ప్రేమించావు కదయ్యా మా కుటుంబాన్ని, నీవు ఉంటే ఇలా జరిగేది కాదయ్యా అని చెప్పి గుగ్గోలు పెడుతూ ఏడుస్తూ ఉంటే వాళ్ళతో చెప్తున్నాడు కదా, ఇది దేవుని మహిమపరచడానికే వ్యాధి మీకు వచ్చింది, దేవుని మహిమ కొరకే వచ్చింది, దేవుడు దాన్ని స్వస్థపరుస్తాడు అని చెప్పి లాజరుని ఎక్కడ పెట్టారంటే ఇదిగో సమాధిలో పెట్టామయ్యా అని చెప్పి చెప్తారు. అయ్యా 3 రోజులు అయిపోయింది సమాధిలో పెట్టి అని చెప్పంటే యేసు ప్రభు వారు అంటాడు, సమాధి ముందుకు వచ్చి ఆ ద్వారాన్ని తెరవమన్నప్పుడు, సమాధికి ఉన్నటువంటి రాయిని పక్కకి పుర్లించినప్పుడు యేసయ్య ఆ లాజరును బిగ్గరగా, లాజరు లేచి బయటికి రా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ప్రేత వస్త్రాలు ధరించుకొని లాజరు లేచి బయటికి వస్తాడు. సశరీరుడిగా బయటికి వస్తాడు లాజరు. ఎవరు కూడా ఊహించనటువంటి విషయము, మార్తా మరియ ఊహించినటువంటి విషయము, ఆ గ్రామంలో ఉన్నటువంటి వారు ఎవ్వరూ కూడా ఇలాగ లాజరు తిరిగి బ్రతుకుతాడు అనేటువంటిది ఊహించినటువంటి విషయము. కానీ దేవుడు లాజరుని సజీవునిగా బయటకు తీసుకొని, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మనకి అసాధ్యంగా కనపడవచ్చండి, మనకి బలంగా కనపడవచ్చండి, మనకి కష్టంగా కనపడవచ్చండి, మనకి చాలా గొప్ప కొండలాగా కనబడవచ్చండి, మనకు అసాధ్యముగా కనబడవచ్చు. ఆ క్రియ, ఆ ప్రయత్నము, ఆ ఉద్యోగము, ఆ యొక్క ప్రశ్న పత్రము లేదా ఏదైనప్పటికీ కూడా మనకి అసాధ్యముగా, మనము చేయలేమేమో అన్నట్టుగా మనకి కనబడవచ్చు. కానీ దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది కూడా ఈ భూలోకంలో లేదు. కాబట్టి అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మొట్టమొదటిగా మనం చదువుకున్న మాట ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 11 వచనాన్ని మనం చదివినట్లయితే, దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. సమస్తమును దేవుడు నియమించాడు. దేని కాలముందు అది చక్కగా జరిగిపోతుంది నీ జీవితంలో. నీ జీవితంలో తగినటువంటి సమయములో అన్ని క్రియలు జరగటానికి దేవుడు ఏర్పాటు చేసినట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఇప్పుడు ఓ ప్రత్యేకమైనటువంటి సమయంలో మనం ఉన్నాము. మన ఒక ప్రత్యేకమైనటువంటి సీజన్లో మనం ఉన్నాము. నీ జీవితంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఆగిపోయినటువంటి క్రియ, నీ జీవితంలో ఎన్నో సంవత్సరాల నుంచి జరగదు అనుకుంటూ ఉన్నటువంటి క్రియ, నీ జీవితంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఇది బహుశా జరగకపోవచ్చు అని అనుకుంటూ ఉన్నటువంటి క్రియను తగిన సమయంలో దేవుడు జరిగించే దేవుడుగా కనబడుతున్నాడు. ఆ సమయము ఆసన్నమైంది. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే, దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. సమస్తమును ఆయన చేసి ఉన్నాడు. యు హ్యావ్ టు వెయిట్. మనము కొంత ఓపిక కలిగి మనము ఎదురు చూసినప్పుడు, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరిచే దేవుడుగా కనబడుతున్నాడు. నూతన బలాన్ని దేవుడు మనకిచ్చే దేవుడుగా కనబడుతున్నాడు. నూతన ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడుగా కనబడుతున్నాడు. పక్షిరాజు ఎలాగైతే నూతన ఆరోగ్యాన్ని పొందుతా ఉంటుందో ప్రియులారా, మనము కూడా అలాంటి శక్తి దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయాలని
ఆలోచన కలిగిన నీ బలహీనత, నీకున్నటువంటి అనారోగ్యం, నీకున్నటువంటిది ఏదైనా కానీ, రకరకాలైనటువంటి బలహీనతలు, రకరకాల శరీరంలో ఎన్నో రకాలైనటువంటి అనారోగ్యాలు బహుశా నీవు కలిగి ఉన్నట్లయితే ఈ దినాన వాటన్నిటికీ కూడా దేవుడు స్వస్థత ఇచ్చే దేవుడుగా కనబడుతున్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క కృప, ఆయన యొక్క కాపుదల మనందరికీ తోడయుడునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకుందాం. ప్రభువా, నాకు ఈ విషయంలో నాయన మీ కృప దయచేయి ప్రభువా. ప్రభువా, మీ తోడ్పాటు మాకు దయచేయండి ప్రభువా. ప్రభువా, నాయన నువ్వు అబ్రహామును దర్శించినటువంటి దేవుడు ప్రభువా. నాయన, నీకు అసాధ్యమైనటువంటి కార్యము ఈ భూలోకంలో ఏది లేదు కాబట్టి ప్రభువా, నీవు సహాయము చేయి ప్రభువా మా జీవితంలో అని చెప్పి మనం కూడా ప్రభువుని అడుగుదాం. ఆయన మన జీవితంలో గొప్ప కార్యము చేసే దేవుడుగా ఉన్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. ఎంత గొప్ప దేవుడవు ప్రభువా. ఈ యొక్క పరిశుద్ధ దినములో మీ సన్నిధిలో మేము చేరి మిమ్మల్ని స్తుతించి గణపరిచే ధన్యతనిచ్చారు. మీకు స్తోత్రాలయ్యా. ప్రభువా నా తండ్రి, మిమ్మల్ని స్తుతించాం, మీ వాక్యాన్ని ధ్యానం చేశాం, మిమ్మల్ని ఆరాధించాం ప్రభువా. మా మనవులన్నీ మీకు తెలియజేశాం ప్రభువా. నాయన, మీరు జవాబు దయచేయమని కోరుకుంటూ ఉన్నాం ప్రభువా. మీ సహాయ సహకారాలు మాకు మెండుగా అందించండి ప్రభువా. ప్రత్యేకంగా నా తండ్రి, ఈ వారమంతా మా ప్రయాణాలు రాకపోకలన్నిట్లో కూడా మీ సహాయం దయచేయండి ప్రభువా. మీ తోడ్పాటు నాయన, మీ కృప, మీ మహిమ, మీ బలము నాయన మీరు మాకు అనుగ్రహించమని కోరుకుంటూ ఉన్నాం. సహాయం చేయండి. నీకు స్తోత్రాలు. ఉద్యోగాలు చేస్తున్న పురుషులను బట్టి ప్రార్థిస్తున్నాము. ఉద్యోగాలు చేస్తూ ఉన్న స్త్రీలందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారి యొక్క ప్రయాణాల్లో, రాకపోకల్లో, వారి ఉద్యోగాల్లో మీ సహాయం దయచేయండి. మీకు వందనాలు ప్రభువా. అలాగే నా తండ్రి, చిన్న బిడ్డలను బట్టి, యవనస్తులను బట్టి ప్రార్థిస్తున్నానయ్యా. వారికి సహాయం చేయండి ప్రభువా. వారికి నా తండ్రి మంచి కాలేజెస్లో సీట్స్ అనుగ్రహించండి ప్రభువా. ఇంటర్మీడియట్, 10th క్లాస్, అలాగే ప్రభువా మిగతా క్లాసులు చదివే బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. మీకు వందనాలు. వారికి సహాయం చేయండి నా తండ్రి. ప్రత్యేకంగా ప్రభు వారికి సబ్జెక్ట్స్ అన్ని అర్థం కావడానికి మంచి మార్కులు, ప్రతి విషయంలో కూడా మీ తోడ్పాటు ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి. నీకు వందనాలు అయ్యా. నువ్వు గొప్ప కార్యాలు చేసే దేవుడవు, గొప్ప క్రియలు జరిగించేటటువంటి దేవుడవు, ఆశ్చర్య కార్యాలు మా జీవితంలో చేసేటటువంటి దేవుడవు. కాబట్టి ప్రభువా నిన్ను అడుగుతూ ఉన్నాం, నీ మీద ఆధారపడుతూ ఉన్నాం ప్రభువా. నాయన, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు అన్నట్లుగా తండ్రి, మేమందరము కూడా నాయన నా తండ్రి మీ కొరకు ఎదురు చూస్తూ ఉండగా మాకు నూతన శక్తిని, నూతన బలాన్ని, నూతన ఆరోగ్యాన్ని ప్రతిదీ కూడా నా తండ్రి మా జీవితాల్లో మీరు రిన్యూ చేయమని కోరుకుంటూ ఉన్నాము. సహాయం చేయమని. తిరిగి గృహాలకు వెళ్ళుచుండగా మా ప్రయాణం అంతట్లో కూడా మీరు సహాయం దయచేయండి. చిన్న బిడ్డలను, పురుషులు, స్త్రీలు, వృద్ధుల్ని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకొని మరలా కలుసుకునేంత వరకు మీ దేవదూతల కాపుదల దయచేయమని, ఈ మధ్యాహ్న కాలపు దీవెనలతో నింపమని, నీ బిడ్డలు విత్తిన కానుకలన్నీ మీరు దీవించండి ప్రభువా. నూరంతల ప్రతిఫలము ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించి మీ నామానికి మహిమ, మీ నామానికి ఘనత, మీ నామానికి ప్రభావం తెచ్చుకుంటారు అని నమ్ముచు నజరేయుడైన యేసు క్రీస్తు నామాన ప్రార్థించి మరి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సంతోషము, సమాధానము, ఐక్యత, ఇది మొదలుకొని మనకు, మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డలకు, ఈ లోక పరిశుద్ధులందరికీ కూడా సదాకాలము తోడయుండి నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.